హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. గుత్తి వంకాయకి ముందు కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా ఉప్పు అండి. ఇవి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక దీనిలో కొద్దిగా గొడ్డు కారం వేసానండి. దీనిలో పెద్దలపాయలు కట్ చేసి దీనిలో వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, మన కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకుని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఈ కారం అనేది దీనిలో పెట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనికి సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మనం తయారు చేసుకున్న కారం అనేది, ఉల్లిపాయ కారం అనేది దీనిలో యాడ్ చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. కదమావి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇవిగోండి, ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసానండి. ఈ మిగిలిన ఉల్లికారం అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇవి సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి. మనం సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి వంకాయలు. ఇదిగోండి, ఇంకొక వైపుకి తిప్పుకోవాలన్నమాట. ఇలా నల్లగా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా తిప్పుకుని సిమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. అప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి, మనం ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ మనం వేయించుకుంటే బాగా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుంది అనమాట. చుట్టూ వైపులా ఇలా మళ్ళీ రౌండ్ అప్ తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇంకో వైపు తిప్పుకున్నాను ఇలా అనమాట. ఇంకొంచెం మగ్గనిస్తే మనం ఈ కారం అనేది ఉంది కదా, దాన్ని ఇది కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ కారం అనేది వేసేసేద్దాం. ఇలా వేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇదిగోండి, మగ్గిపోతుందన్నమాట. ఇదిగోండి, మన గుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.